వచ్చాయి. ఇది 5th వర్షన్ అండి. ఇప్పుడు దాకా మనకి ఇంట్రొడక్షన్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దామండి. ఇందాక మీరు ట్యాగ్ అన్నాం కదా. ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. A tag is used to add content to the web pages అండి. అంటే ఒక ట్యాగ్ ని యూజ్ చేసి మనం ఒక డేటాని లైక్ ఒక టెక్స్ట్ ని కానీ ఒక ఇమేజ్ ని కానీ ఒక వీడియోని కానీ ఒక ఆడియోని కానీ మనం వెబ్ పేజ్ లో షో చేయడానికి ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామండి. ట్యాగ్స్ లోన కలెక్షన్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పేర్స్ అండి. అంటే ఇదండి దీన్ని మనం యాన్యువల్ బ్రాకెట్స్ అంటాము, లేదా మనం ఫ్రాగ్మెంట్స్ కూడా అంటామండి. రియాక్ట్ వచ్చేసి రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అని కూడా పిలుస్తాం దీన్ని. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పెయిడ్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్పెయిడ్ ట్యాగ్స్. దీనికి మల్టిపుల్ నేమ్స్ కూడా ఉంటాయండి. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వీటిని. కొన్ని ఇంటర్వ్యూలలో కూడా అడుగుతుంటారు. వాట్ ఈస్ వర్డ్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని అడుగుతుంటారండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. పెయిడ్ ట్యాగ్ అంటే ఏం లేదండి, మనకి ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటే వాటిని పెయిడ్ ట్యాగ్ కానీ కంప్లీట్ ఎలిమెంట్ అని కూడా అంటారు. అదే ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే ఉంటే మాత్రం వాటిని అన్పెయిడ్ ట్యాగ్స్, ఎంటీ ట్యాగ్ ఎలిమెంట్స్ లేదా వైడ్ ఎలిమెంట్స్ అని అంటారండి. ఇవన్నీ మనం ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, అప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్ అండి. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మనకి ఒక ట్యాగ్ యొక్క బిహేవియర్ ని చేంజ్ చేయగలుగుతాయండి, లేదా ఇంకా వాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ జస్ట్ నోట్స్ పర్పస్ ఇక్కడ చెప్తామండి. నెక్స్ట్ వీడియోస్ లో మనము ప్రాక్టికల్ గా ఎక్స్ప్లోర్ చేస్తామండి. ప్రతి ఒక్కటి అక్కడ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి అట్రిబ్యూట్స్ అనేవి 2 టైప్స్ అండి, లోకల్ అట్రిబ్యూట్స్, గ్లోబల్ అట్రిబ్యూట్స్. లోకల్ అట్రిబ్యూట్స్ అంటే పర్టికులర్ గా కొన్ని ట్యాగ్స్ కి మాత్రమే యూజ్ అవుతాయండి. అంటే అన్నిటికీ అన్ని ట్యాగ్స్ కి అప్లైకబుల్ కావాలి. గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటే ప్రతి ఒక్క ట్యాగ్ కి ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ కి వర్క్ అయ్యే వాటిని గ్లోబల్ అట్రిబ్యూట్స్ అంటారండి. సో కమింగ్ టు మనకి ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే ఎన్ని బేసిక్ ట్యాగ్స్ చూద్దామండి. హెడ్డింగ్స్ అండి. H1 అంటే H1 నుంచి H6 వరకు ఒక లెవెల్ ఆఫ్ హెడ్డింగ్స్. H1 అంటే బాగా డార్క్ అని, అంటే హెవీ బోల్డ్ గా అలా ఉంటాయండి. H2 అంటే కొంచెం తక్కువ H1 తో పోల్చుకుంటే. ఇవన్నీ H6 వరకు ఉంటాయండి. నెక్స్ట్ పి అనేది పారాగ్రాఫ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. పి ట్యాగ్ అనేది మనకి లిస్ట్ చూసింటాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ పాయింట్ అది అనేది హెడ్డింగ్ లో ఉంటే దాని కింద పాయింట్ వైజ్ గా మనకి దాంట్లో ఉన్న మెనూ ఉంటుంది కదండి, అక్కడ మనకి లిస్ట్ అనేది యూజ్ అవుతాయండి. నెక్స్ట్ ఇమేజ్ అండి. ఇమేజ్ ట్యాగ్ కి ఇమేజ్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాము. ఆడియోకి ఆడియో అనేది యూజ్ చేస్తాము. వీడియోకి వీడియో అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనకి టేబుల్స్ ఉంటాయి కదండి. టేబుల్స్ టేబుల్స్ కి టేబుల్, టిఆర్,